లలిత సహస్రనామ స్తోత్రం. లలితాదేవిని స్తుతిస్తూ పఠించే ఒక స్తోత్రం. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోనూ శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది. లలితా సహస్రనామాన్ని వసిన్యాది వాగ్దేవతలు వసిని, కామేశ్వరి, అరుణ, విమల, జైని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అని 8 మంది దేవతలు దేవి ఆజ్ఞానుసారం దేవీ స్తుతి కోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని విశ్వసిస్తారు. లలిత క్రీడించునది ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గా, కాళీ, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజా విధానాలలో ఈ సహస్రనామ స్తోత్రం పఠించడం జరుగుతుంది. రోజుకొక భావసహిత శ్లోకం చొప్పున పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ గారి సుస్వరంతో పఠించిన లలితా సహస్రనామ స్తోత్రం వీడియో రూపంగా అందించబడుతుంది. శబ్దార్థ దోషం లేకుండా పూజ్య గురూజీ పలికిన విధంగా ఎక్కడ విడగొట్టాలో ఎక్కడ కూడదో గమనిస్తూ భావమును గ్రహిస్తూ అభ్యాసం చేస్తూ పఠించడం వలన సత్ఫలితాలను పొందవచ్చును. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్యసముద్యత. భావం: మంగళకరమైన శుభప్రదమైన తల్లి, మహారాణులలోకి శ్రేష్టమైనది, శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. బ్రహ్మ తేజస్సు అయిన చిదగ్ని కుండము నుండి ఆవిర్భావము చెందినది. దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించింది, పుట్టినది. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. భావం: ఉదయించుచున్న 1000 సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది. 4 భుజములతో కూడినది. రాగరూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లి. క్రోధమును స్వరూపముగా గలిగిన అంకుశముతో ప్రకాశించుచున్నది. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండల. భావం: మనోహరమైన చెరకు విల్లును ఎడమ చేతిలో ధరించిన తల్లి. 5 తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అను బాణములు ధరించిన తల్లి. తన ఎర్రనైన శరీర కాంతుల ద్వారా బ్రహ్మాండాన్ని ప్రకాశింపచేసే తల్లి. చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచ కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండిత. భావం: సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ,
పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజ సంపద కలిగినది. కురువింద మణుల ఎర్రని కెంపు వరుస చేత ప్రకాశించుచున్న కిరీటాన్ని ధరించినది. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థలశోభిత ముఖచంద్రకలంకాభమృగనాభివిశేషక. భావం: అష్టమి నాటి అమావాస్య నుండి 8వ రోజు చంద్రుని వలె ప్రకాశించుచున్న నుదుటి భాగము కలిగినది. ముఖము అనిడి చంద్రుని యందు మచ్చవలె ప్రకాశించెడు కస్తూరి బొట్టును కలిగినది. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. భావం: మన్మథుని నివాసము లలితాదేవి యొక్క ముఖము. ఆ ముఖానికి తోరణాల్లా ఆమె కనుబొమలు ఉన్నాయి. ముఖకాంతి అనే ప్రవాహంలో కదలాడుతున్న చేపల వలె కనిపించే అందమైన కనులు గలది. నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. భావం: క్రొత్తగా వికసించిన సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో ప్రకాశించున్నది. ఆకాశమునందు కనబడు చుక్కల కాంతిని తిరస్కరించుచున్న ముక్కు పుడక చేత ప్రకాశించున్నది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటంకయుగళీభూత తపనోడుపమండలా. భావం: కడిమి పూల గుచ్చెముల చేత కూర్చబడిన చెవులపై సింగారించుకొను ఆభరణములచే మనస్సును దోచునంత అందముగా ఉండునది. సూర్యచంద్రులులా ప్రకాశించే చెవి కమ్మలను ధరించినది. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చదా. భావం: పద్మరాగమణుల అద్దపు కాంతి కంటే ఎక్కువగా ప్రకాశించే బుగ్గలు కలిగినది. కొత్త పగడపు తీగల దొండపండు వలె ఎర్రగా ఉన్న పెదవులు కలిగినది. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతరా. భావం: షోడశాక్షరి విద్య మరియు శివశక్తి భాగములోని 16+16 అక్షరములు దంతములుగా కలిగినది. లేదా మొలకెత్తిన స్వచ్ఛమైన శుద్ధమైన విద్య, నిజమైన జ్ఞానం షోడశాక్షరి విద్య వంటి దంతాలు కలిగినది. కర్పూరము కలిసిన తాంబూలమును సేవించుట వలన దిక్కుల చివరి వరకు సువాసన వ్యాపించినది.